హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. చూడండి, నేనైతే వెన్న కాగబెట్టి నెయ్యి అయితే చేస్తున్నాను. చూడండి, ఇలా బాగా కరిగిన తర్వాత ఇందులో తమలపాకు కానీ కరివేపాకు కానీ వేసుకుంటే, కొంచెము కల్లుప్పు వేసుకుంటే మంచి స్మెల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే తమలపాకు లేదని కరివేపాకు అయితే వేసాను, కొద్దిగా కల్లుప్పు అయితే వేసాను. చూడండి, ఇలా బాగా కలపెట్టుకోవాలి. ఇలా బాగా కాగుతుంది కదా, ఆ చిటికైతే అణిగేదాకా మనం కరిగించుకోవాలి. ఇలా చూడండి, ఎంత చిటికైతే అణిగి ఆ బురుగది పైకి వస్తుంది కదా. ఇప్పుడైతే ఆపేద్దాం. ఇంకా ఆ వేడి చల్లారేసరికి మంచిగా నెయ్యి అయితే తయారవుతుంది. మరి ఇంకొంచెం ఎక్కువ మనం కాగబెట్టామంటే నెయ్యి మరీ ఎక్కువ కాగి నల్లగా ఎర్రగా మారిపోయింది. చూడండి, ఇలా ఉన్నప్పుడు ఆపేసుకోవాలి. ఇది ఆరిన తర్వాత మనం ఏదైనా డబ్బాలలో కానీ పోసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా హ్యాపీగా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు బాగుంది. ఇంకా ఆరేకుంది అయితే ఇంకా మంచిగా వస్తుంది. చూడండి, ఎంత తర్వాత మనం వడగట్టుకొని వాడుకోవడమే. బాయ్ ఫ్రెండ్స్.